అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన అనేది గొప్ప ఆయుధం అండి. ప్రార్థనే మన ఊపిరిగా మారాలి. ప్రార్థనే గొప్ప శక్తిగా మారాలి. కనుక ప్రార్థన చేయడం ఎవరూ మానొద్దండి. దానియేలు ఆ కాలంలో రాజును మాత్రమే 30 రోజులు కూడా సేవించాలి, రాజుకు మాత్రం మొక్కాలని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ దానియేలు ఎంత మాత్రం భయపడకుండా, ఎవరికి భయపడకుండా ప్రతిరోజు చేసినట్లే ముమ్మారు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని గనపరుస్తున్నాడు. గనపరిచినప్పుడు అక్కడ తెలిసినప్పుడు దానియేలును సింహగోనులో పడవేసినారు. ఆయనను అక్కడ కూడా ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని గనపరుస్తున్నాడు. ఆ యొక్క సింహాలు ఏమి కూడా దానియేలు చేయలేదు. ఎంత మాత్రము దానియేలుకు ఏ హాని జరగలేదు, క్షేమంగా ఉన్నాడు. అంటే ఆ ప్రార్థన అనేది గొప్ప శక్తిగా ఉంది. ఆ ప్రార్థన తన చుట్టూ కంచె వేసింది. ఆ ప్రార్థన తనకు మరి ఊపిరిగా మారి అన్నిట్లో కూడా తోడుగా ఉండి విజయం ఇచ్చిందండి. కనుక నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తుంది. ప్రార్థన ఎటువంటి పరిస్థితినైనా మార్చుటకు మరి ప్రార్థన గొప్ప ఆయుధం కాబట్టి ప్రార్థించడం మానకండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడండి. ప్రైజ్ ది లార్డ్.